ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. ఢిల్లీ సహా పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా సహా పలు రాష్ట్రాలపై పొగమంచు దుప్పటిలా అలుముకుంది. దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. విపరీతంగా పొగమంచు కురుస్తుండటంతో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఇవాళ కూడా ఢిల్లీ విమానాశ్రయం నుంచి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశారు అధికారులు. ఎయిర్పోర్టుకు వచ్చే ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్ చెక్ చేసుకుని రావాలని సూచించారు. నిన్న పొగమంచు కారణంగా 129 విమానాలు రద్దు చేశారు అధికారులు. ఇక విపరీతంగా కురుస్తున్న పొగమంచు కారణంగా విమాన సర్వీసులతో పాటుగా రోడ్డు, రైలు సర్వీసులపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పలు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. విజిబిలిటీ దారుణంగా పడిపోవడంతో రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీలో ప్రధానంగా కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. జనాలు ఇబ్బందులు పడుతున్నారు. అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఝాన్సీలోని ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారతదేశం అంతా కూడా పొగమంచు కమ్మేసిందని చెప్పొచ్చు. దీనికి తోడు ఢిల్లీలో ఇటు వాయు కాలుష్యంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 20% విజిబిలిటీ తోటే వాహనాలు నడిపే పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్నది. ముందు ఉన్న వాహనాలకు సంబంధించి ఎటువంటి సూచన లేకపోతే ప్రమాదాలు జరిగే పరిస్థితులు అయితే మనం తరచుగా చూస్తూ ఉన్నాం. మొన్న ఏదైతే ఆగ్రా వద్ద జరిగిన 4 బస్సు మంటల్లో కాల్పోవడం కూడా చూసాము. అది కూడా పూర్తిగా విజిబిలిటీ లేకపోవడంతో జరిగిందనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుసు. సో ఇప్పుడు ఢిల్లీ అంతటా కూడా ఇటు పొగమంచు ఒకవైపు, చలి తీవ్రత పెరగకపోవడము, దీనికి తోడు వాయు కాలుష్యంతో ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శ్వాసకు సంబంధించి, అంటే ఈ గాలిలో కొద్దిసేపు ఉంటే శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. అనేక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఉత్తర భారతదేశం అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటు ఢిల్లీ ఎన్సీఆర్లో ఇటు వాయు కాలుష్యానికి తోడు ఇటు పొగమంచు, చలి తీవ్రత పెరిగిపోవడంతో వాహనదారులతో పాటు సామాన్య ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ప్రయాణాలు చేయాల్సిన వారికి ముఖ్యంగా ఈ పొగమంచు వల్ల అనేక రైళ్లు రద్దవుతున్నాయి, ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇటు విమానాశ్రయం పైన కూడా ఈ పొగమంచు ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. రోజుకు వందల సంఖ్యలో విమానాలు సమయాల్లో మార్పు కావడం, రద్దవడం కూడా జరుగుతూ వస్తూ ఉంది. సో పరిస్థితి ఇంకా మరికొన్ని రోజులు ఇదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు ఆ వాహనదారులకు, ముఖ్యంగా రోడ్డు పైన ఎవరైతే పార్క్ చేస్తారో అటువంటి వాహనదారులు సడన్గా బ్రేక్ డౌన్ అవడము, వాహనం ఏదైనా ఆ సాంకేతిక లోపం వచ్చి వాహనాలు ఆగిపోతే కనుక ఎంబడే ఆ రోడ్ అథారిటీకి సంబంధించి కావచ్చు, లేదా స్థానిక హెల్ప్ లైన్కి కూడా కాల్ చేయాలి. ఈ రెండు కుదరినప్పుడు స్థానిక పోలీసులకు కూడా ఫోన్ చేసి సహాయం తీసుకోవాలి. కానీ వాహనాన్ని రోడ్డుపై వదిలేసి వెళ్తే కనుక దాదాపు విజిబిలిటీ లేని పరిస్థితుల్లో వెనకాల వచ్చే వాహనాలంతా కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా ప్రస్తుతం వాతావరణ శాఖ చెప్తూ ఉంది. సో ఇటు ఆ విజిబిలిటీ లేకపోవడం ఒకవైపు, మరోవైపు కాలుష్యం దాదాపు ప్రతినిత్యం కూడా 350 మార్కు AQI పైన చూపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా నెలకొన్నది. ఇప్పటికే గ్రాఫ్ 4 ఢిల్లీలో అమలవుతుంది. గ్రాఫ్ 4ని పకడ్బందీగా ఢిల్లీ పోలీసులు అమలు చేస్తున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ లోపలికి డీజిల్ వెహికల్స్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. BS6, CNG, అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలు తప్ప ఇతర వాహనాలకు ఢిల్లీలో నో ఎంట్రీ ఉంది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా 350 మార్కు దాటుతూ ఉంది. ఏదైతే సిగ్నల్స్ కూడలి వద్ద కూడా ఈ యొక్క స్ప్రింక్లర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పరిస్థితి అంటే ఎప్పటికప్పుడు ఇటు సమీక్ష చేస్తూ ఉన్నారు. పరిస్థితిని కంట్రోల్ చేసే విధంగా గ్రాఫ్స్ని కూడా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రతిరోజు కూడా AQI పైన 350 దాటుతూ ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినిత్యం కూడా ఆసుపత్రికి క్యూ కడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరికొన్ని రోజులు కూడా ఇటు ఈ పొగమంచు, అదేవిధంగా చలి తీవ్రతతో పాటు వాయు కాలుష్యం కూడా ఉండడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.